ఏదైతే మరి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేయడం, మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఎంత దిగజారి ప్రవర్తిస్తుందో మరి నేను కేసుతో తేటతెల్లమైంది. కాంగ్రెస్ పార్టీ మరి 2023 ఎలక్షన్లలో 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ఇవాళ ఏ హామీని కూడా మరి ఏ ఒక్క 2 హామీలు మరి అమలు చేసిన దాన్ని సగం పూర్తి చేసి మరి దాన్ని బంద్కు వాడేసి మిగతా హామీలు తుంగలో దొక్కి మరి ఇవాళ తెలంగాణ ప్రజలు నష్టపోతూ ఉంటే మరి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో జనతా గ్యారేజ్ లెక్క మరి అందరూ వెళ్ళి ఫిర్యాదు చేస్తే మరి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున కేటీఆర్ చేసినటువంటి పోరాటానికి కాంగ్రెస్ పార్టీకి వెన్నులో వంపుకుంటి ఇవాళ ఈ కార్ రేసింగ్ అని చెప్పేసి మరి అక్రమ కేసులు పెట్టి మరి కేసీఆర్ని మరి జైలుకు పంపుతామని చెప్పేసి ఈ కుట్రపూరితమైన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇతరులకు తెరలేపింది. దీనిని మరి కమ్మర్పల్లి మండల టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ తెలంగాణ ప్రజల కోసం మరి ఆనాటి ఉద్యమం అయితేనేమి మరి ఇలా ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మరి హైదరాబాద్ తెలంగాణ ప్రాంతం ప్రపంచ దేశాల్లో సాటి చెప్పినటువంటి మరి తెలంగాణ రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ గారు, మాజీ మంత్రి వర్యులు మరి వారిపై కేసు నమోదు చేయడం అనేది ఈ కాంగ్రెస్ పార్టీ చేతగాంచడానికి నిదర్శనమని చెప్పేసి ఇవాళ విమర్శిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మరి అక్రమ కేసులు ఆపి మరి లగచర్ల సంఘటన మరి ఇవాళ కేటీఆర్ పై చేస్తున్నటువంటి సంఘటన అయితేనేమి ఇలాంటి అక్రమ కేసులు బంద్ చేసి మరి తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసినందుకు దృష్టి సారించాలా, మరి ఇచ్చిన వాళ్ళు మరి ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి ఈ మేము కమ్మర్పల్లి మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఇప్పటికైనా కేటీఆర్ గారి మీద వ్యక్తులటువంటి అక్రమ కేసును మరి విరమించుకోవాలని చెప్పేసి మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి కేటీఆర్ గారు నిన్నే చెప్పిండు, ఇలాంటి అక్రమ కేసులో భయపడే ప్రసక్తి లేదు, నేను ఏదున్న న్యాయస్థానాల మీద నమ్మకంతో మరి న్యాయపరంగా ఎదుర్కొంటా అని చెప్పేసి నేను తప్పు చేయలే, నాకేం భయం లేదని చెప్పేసి నిన్నే చెప్పిండు. మరి ఇవాళ ఈ కేసుల మీద వంటి ప్రేమ మరి తెలంగాణ ప్రజల మీద లేదని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాం. రైతు భరోసా కానీ, ఇంకా 4000 పింఛన్లు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, మరి ఒంటరి మహిళలకు 2500 అయితేనేమి, వికలాంగులకు 6000 పింఛన్లు అయితేనేమి మరి తొందరగా హామీలు నెరవేర్చాలని చెప్పేసి ఈ కమ్మర్పల్లి మండల ప్రజల తరఫున బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, గంతన గారి నాయకత్వం, గంతన గారి నాయకత్వం, జై తెలంగాణ.